ఇండియా జింబాబ్వే సూపర్ 8 మ్యాచ్ ముందు ఇండియా జట్టుపై ఒత్తిడి పెరిగింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి సూపర్ 8 మ్యాచ్లో ఇండియా 76 పరుగులు భారీ తేడాతో ఓడిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్లో వరుసగా 12 మ్యాచ్లు గెలిచిన ఇండియా జట్టు ఈ ఒక్క ఓటమితో ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఓటమిపై ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో ఇది జట్టుకు అవసరమైన వేకప్ కాల్ అని, వరుస విజయాల తర్వాత ఒక ఓటమి జట్టును తిరిగి నేలపైకి తీసుకొస్తుందని, ఇప్పుడు టీం కాంబినేషన్ మళ్ళీ పరిశీలించే సమయం వచ్చిందని అన్నారు. ప్రత్యేకంగా ఆయన సూచించిన విషయం ఏమిటంటే స్పిన్ ఆప్షన్ బలంగా ఉండాలని, అక్షర్ పటేల్ లాంటి అనుభవజ్ఞులను బయటపెట్టడం సరైన నిర్ణయం కాదని, జింబాబ్వే మ్యాచ్లో అతను తప్పకుండా ప్లేయింగ్ లెవెల్లో పెట్టాలని సూచించారు. జింబాబ్వేతో జరగబోయే సూపర్ 8 మ్యాచ్లో అక్షర్ పటేల్తో పాటు వాషింగ్టన్ సుందర్ను కూడా ఆడించాలని రవిశాస్త్రి సూచిస్తున్నారు. జట్టులో అదనపు స్పిన్నర్ ఉంటే మంచిదని అంటున్నారు. అక్షర్ పటేల్ ఆడిస్తే అతన్ని 8వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని అంటున్నారు. 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో శివం దుబే, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కి రావాలని రవిశాస్త్రి సూచిస్తున్నారు. మొత్తానికి రవిశాస్త్రి సందేశం ఒకటే, ఇది ఓటమి కాదు, హెచ్చరిక. జింబాబ్వేపై మ్యాచ్ గెలవడం తప్ప మరో మార్గం లేదు. సెమీస్ ఆశలు నిలబెట్టుకోవాలంటే జట్టు తమ బెస్ట్ 11తో పాటు స్పష్టమైన ఊహాలతో మైదానంలో దిగాలని రవిశాస్త్రి సూచిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్లో ఇండియా సెమీఫైనల్ క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన 2 మ్యాచ్లు తప్పనిసరిగా గెలవాల్సి ఉంది.